ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో జాక్ అనే బాలుడు తన తల్లితో పేదరికంలో జీవిస్తాడు. వారి ఆవు పాలు ఇవ్వడం మానేసినప్పుడు జాక్ ఆమెకు 5 గింజల కోసం ఇస్తాడు. అవి మాయాజాలం అని చెప్పబడుతుంది. కోపంతో జాక్ తల్లి గింజలను కిటికీలోంచి విసిరేస్తుంది. మరుసటి రోజు ఉదయం ఒక పెద్ద గింజల కాండం మొలకెత్తిందని జాక్ చూస్తాడు. అది మేఘాల వరకు చేరుకుంటుంది. జాక్ చిక్కుడు కాండ ఎక్కి ఒక పెద్ద ఇంటికి దారి తీసే రహదారిని కనుగొంటాడు. ఒక రాక్షసి జాక్కు రొట్టె, జున్ను మరియు పాలు ఇస్తుంది. తన భర్త వస్తున్నట్లు విన్నప్పుడు ఆమె జాక్ను ఓవెల్లో దాచిపెడుతుంది. రాక్షసి ఫిఫెఫోఫం, నేను ఒక ఆంగ్లేయుడి రక్తాన్ని వాసన చూస్తాను. అతను బతికి ఉన్నాడా లేదా అతను చనిపోయినా నేను అతని ఎముకలను రుబ్బుకుని నా రొట్టె తయారు చేస్తాను అని అంటుంది. అయితే రాక్షసి అక్కడ ఎవరూ లేరని నిరాకరిస్తుంది. రాక్షసి నిద్రలోకి జారుకున్నప్పుడు జాక్ బంగారు నాణేల సంచి తీసుకుని వెళ్లిపోతుంది. నాణేలు జాక్ మరియు అతని తల్లికి కొంతకాలం మద్దతు ఇస్తాయి. నాణేలు అయిపోయినప్పుడు జాక్ చిక్కుడు కాండ ఎక్కి మళ్లీ రాక్షసి ఇంటికి వెళ్తుంది. రాక్షసి మరోసారి జాక్కు అల్పాహారం ఇచ్చి తన భర్త నుండి అతన్ని దాచిపెడుతుంది. జాక్ బంగారు గుడ్లు పెట్టే కోడితో పారిపోతాడు. జాక్ చివరికి 3వసారి చిక్కుడుకాయ ఎక్కి ఆ రాక్షసుడి ఇంట్లోకి చొరబడతాడు. అతను ఒక మాయా వీణను దొంగిలిస్తాడు, కాని ఆ వీణ రాక్షసుడికి కేకలు వేస్తుంది. ఆ రాక్షసుడు మేల్కొని జాక్ను వెంబడించి చిక్కుడుకాయను వెంబడిస్తాడు. జాక్ దానిని నరికివేస్తాడు. ఆ రాక్షసుడు పడి చనిపోతాడు. జాక్ మరియు అతని తల్లి ధనవంతులు అవుతారు మరియు జాక్ ఒక యువరాణిని వివాహం చేసుకుంటాడు. Subscribe for cool kids to make kids fun.